నేతన్నల్ని ఆదుకునేందుకు రాష్ట్ర చేనేత విధానం రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాల్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబును రాష్ట్ర చేనేత సంఘం నేతలు కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 క్లస్టర్ల అభివృద్ధికి, ఉత్పత్తుల మార్కెటింగ్కు రూపకల్పన చేస్తున్నామని సీఎం వారికి వివరించారు. జాతీయ హ్యాండ్లూమ్ బోర్డు తరహాలో రాష్ట్రంలోనూ ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ శాఖలకు చేనేత ఉత్పత్తులు సరఫరా చేసేందుకు ఆప్కోను నోడల్ ఏజెన్సీగా చేయాలని నేతలు సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఏ రకంగా చేస్తే డైరెక్ట్గా వీవర్ బెనిఫిట్ పొందుతాడు అనే విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో చర్చించి రాబోయే బడ్జెట్ సమావేశాల్లో వీవర్స్కి బెనిఫిట్ చెందే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తూ ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రిబేట్ కూడా ఇచ్చాం. దాదాపు 8 కోట్ల రూపాయలు 20% రిబేట్ ఇచ్చాం. భవిష్యత్తులో కూడా దీన్ని వాళ్ళు చాలామంది రిబేట్ ఇస్తే స్టాక్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో సేల్ అవుతాయి కాబట్టి చేనేత వర్గాలకు పని దొరుకుతుందని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు.